ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఓపీ విభాగం ఏ విధంగా పనిచేస్తుందని, ఓపీ కౌంటర్స్ మామూలుగానే ఎక్కువ సమయం పడుతుందని కంప్లైంట్ వచ్చింది. దాని మేరకు విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఇక్కడ ఏదైతే సాఫ్ట్వేర్ మనము వాడుతున్నామో దానిలో సర్వర్ ఇష్యూస్ వల్ల కొంత లోపాలు ఉన్నాయి. దాని గురించి రాష్ట్ర స్థాయికి మనము తీసుకువెళ్ళడం జరుగుతుంది. వెంటనే ఆ సాఫ్ట్వేర్ సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఓపీ విభాగం కూడా ఏ విధంగా పనిచేస్తుందని సర్జికల్ ఓపీ, అదేవిధంగా ఆర్థో ఓపీ మరియు జనరల్ మెడిసిన్ ఓపీ విజిట్ చేయడం జరిగింది. ఈ 3 ఓపీలో కూడా ఎక్కువ జన రద్దీ ఉంది. సో ప్రధానంగా 2 విషయాలు, ఒకటి ఇక్కడ ప్లేస్ ఒకటి ఇరుకుగా ఉండడం, రెండో అంశం చూస్తే ఎక్కువ జనాభా ఈ సమయంలో రావడం. ఈ 2 అంశాల వల్ల ఎక్కువ వెయిటింగ్ టైం, అదేవిధంగా అక్కడ క్రౌడింగ్ అనేది ఉంది. దాన్ని ఏ విధంగా రిడ్యూస్ చేయాలని ఆలోచించడం జరుగుతుంది. ఆల్రెడీ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యుల సహకారంతో కొత్త ఓపీ బ్లాక్ అనేది శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరిగింది. త్వరలోనే టెండర్ పిలువబడుతుంది. ఈ వచ్చే నెలలోనే దానికి ప్రారంభోత్సవం కూడా పెట్టడం జరుగుతుంది. అంటే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. సో అవి వస్తే పర్మనెంట్గా ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. టెంపరవరీగా రిజాల్వ్ చేయడానికి అక్కడ అడిషనల్ సీటింగ్ ఏరియా, అదేవిధంగా ప్రాపర్ టోకన్ సిస్టమ్ పాటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. రాబోయే కొన్ని వారాల్లోనే ఇవన్నీ కూడా అమలుపరచడం జరుగుతుంది. నాతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ వర్యులు, మరి అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ వర్యులు ఈ విజిట్స్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ మార్పులు తీసుకువచ్చి ప్రజలకి ఇష్యూ లేకుండా, ఇబ్బంది లేకుండా మందుల సరఫరా కానీ, ఓపీ కానీ స్మూత్గా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ట్రీట్మెంట్ చేయడం, టెస్టులు చేయడం ఒకటి అసోసియేట్ వాళ్ళకి ఈరోజు లేదు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉండట్లేదు. అమ్మా 2 పని చేస్తున్నాయి కదా, అదే అది మళ్ళీ అక్కడ కూడా కార్లో తీ వచ్చినట్టు మన ఈరోజు మళ్ళీ సైంటిస్ట్ అడ్వైజ్ చేసి మెయిన్ ఎక్స్ట్రా ఏదైనా ఇక్కడైనా తీసుకోవాలి, అక్కడైనా తీసుకోవాలి, లేదా ఏ ఒక్క చోట ప్రిఫరబుల్లీ అట్ యువర్ ఫార్మసీ. సో అది హౌ డు వి పొజిషన్, హౌ డు వి ట్రాక్ చూసుకునే ఎక్కువసేపు జనాలు ఇబ్బంది పెట్టారు. అన్న ఒక లంతలు కూడా ఉందా, అక్కడికి వచ్చేస్తే త్వరగా చేయాలి, ఎక్కువసేపు వెయిట్ చేయాలి. మనకి అల్ట్రాసౌండ్ 1 ఉందా, 2 ఉందా, 3 ఉన్నాయి. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన subsequently somebody else can sit and do online training. దీని బేసిక్ సో అడిషనల్ సిస్టమ్ పెడితే మీకు 20 ఈ
ఈవేళ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హెచ్డిఎస్ చైర్మన్ శ్రీ హరేంద్ర ప్రసాద్ సారు మనకి విజిట్ చేయడం జరిగింది. ఆయన మొత్తం ఓపీ రిజిస్ట్రేషను, తర్వాత మెడిసిన్ ఓపీడీ, న్యూరాలజీ ఓపీడీ, సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఫార్మసీ అండ్ ఎక్స్రేస్ మొత్తం అంతా కూడా కింద బ్లాక్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. సో అండ్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, ఫార్మసీ ఓపీడీ ఫార్మసీ కూడా విజిట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అంటే అసలు అంటే ఒక పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఓపీడీకి ఎలా వచ్చి అతను ఓపీ టికెట్ తీసుకుంటున్నాడు, ఆభా రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది, తర్వాత పేషెంట్ మన దగ్గర చూపించుకున్నాక ఇన్వెస్టిగేషన్స్ ఎలా అవుతున్నాయి, ఈ క్రమంలోనే ఓపీడీ ల్యాబ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ ఎప్పుడు ఇస్తున్నారు ఇదంతా కూడా అడిగి తెలుసుకున్నారు. సో దీనిలో ఏంటి అంటే మనం ఒక స్పెసిఫిక్ ఓపీస్ డ్రగ్స్ ఆ ఓపీలోనే ఇస్తున్నాం. అంటే కొన్ని ఓపీలు సపోజ్ ఇప్పుడు యూరాలజీ ఓపీకి ఏంటి అంటే యూరాలజీ వాళ్ళకే కొన్ని స్పెషల్ డ్రగ్స్ ఉంటాయి. ఆ స్పెషల్ డ్రగ్స్ మనం ఓపీ దగ్గరే ఇస్తున్నాం, ఆ ఓపీ దగ్గరే. బట్ అలా కాకుండా సెంట్రల్ ఓపీడీలోనే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చెప్పున్నారు. సో దాన్ని పరిశీలించమన్నారు మనల్ని. ఇంకొకటి ఏంటంటే ఈ క్రమంలో తెలుసుకున్నది ఏంటంటే పేషెంట్లు ఎందుకు ఇంతమంది ఎక్కువ ఉన్నారు, లైట్ ఎక్కడ అవుతుందంటే సర్వర్ ఇష్యూస్ అని చెప్పేసి గమనించారు. ఆ సర్వర్ ఇష్యూస్ అన్నీ కూడా చేసుకోమన్నారు. తర్వాత పేషెంట్లని పిలవడానికి ఏంటి అంటే టోకెన్ సిస్టమ్ లాగా పెట్టడానికి వీలవుతుందా లేదా అని చెప్పేసి చూడమని చెప్తున్నారు. సో డ్రగ్ స్టోర్స్ ఏమన్నా పెంచే అవకాశం ఉందండి? డ్రగ్ స్టోర్స్ మనకు ఉన్నాయండి, మనకు సరిపడా కౌంటర్లు కూడా అన్నీ ఉన్నాయి కదా. మరి దానివల్ల సరిపోవట్లేదు కదండి, ఎంతమంది వచ్చినా కూడా డ్రగ్ కౌంటర్లు మనకి సరిపోతున్నాయి. కాకపోతే ఏంటి లైన్ ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి పేషెంట్లు అందరూ ఉండడం వల్ల ఏంటంటే ఒక టైంలో మనకి ఎక్కువ అయిపోతుంది. బట్ మనకి పెంచడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు, మనకి గేట్ వరకు వచ్చేసినాయి కదా. సో మనకి పెంచడానికి కూడా ప్లేస్ లేదు. వేరే ప్లేస్లో ఏమన్నా? వేరే ప్లేస్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు గైనిక్ వరకు కూడా మనం సెపరేట్ చేసేసాం. గైనిక్ ఇక్కడ రావట్లేదు. గైనిక్ ఓపీడీ, గైనిక్ డ్రగ్స్ అన్ని కూడా గైనిక్ ఓపీ దగ్గరే సెపరేట్ చేసాం. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు వచ్చి మళ్ళీ ఇక్కడ నిలబడటము, మళ్ళీ క్యూలో ఉండడం ఎందుకని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే పేషెంట్లకు వాళ్ళ గేట్ కూడా అదే గేట్, వాళ్ళు ఇటు రారు కూడా. సో గైనిక్ ఓపీ ఆ గేట్ నుంచి వచ్చి అక్కడే రిజిస్ట్రేషన్ చేసేసుకొని అక్కడే చూపించుకొని అక్కడే మందులు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఆల్మోస్ట్ 1/4 పేషెంట్స్ని మనం సెగ్రిగేట్ చేసేసాం. మిగిలిన వాళ్ళందరికీ ఓపీలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. అది